చాలా మందికి కోయంబత్తూర్‌లో ఉన్న ఈషా ఫౌండేషన్ అంటే ఆదియోగి స్టాచ్యూ ఒక్కటే ఉందనుకుంటారు. కానీ ఇంకా మనకు చాలా ఉంటాయి ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా. ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఫస్ట్‌ది ఆదియోగి శివ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి 112 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. సెకండ్ది మనకు నంది స్టాచ్యూ. ఈ స్టాచ్యూ మనకు వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ. థర్డ్ది సూర్యకుండు. ఇందులో మనం స్నానం చేయాలంటే మన ఒంటి మీద ఏం క్లోత్స్ అయితే ఉండకూడదు, ఓన్లీ టవలే ఉండాలి. ఇది ఓన్లీ ఫర్ బాయ్స్. గర్ల్స్ కి కూడా వేరేది ఉంటుంది, అది చంద్రకుండు. ఇందులో మనకు 3 లింగాలు అయితే ఉంటాయి. ఇందులో స్నానం చేయడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ పోయి మొత్తం పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఫోర్త్ది లింగ భైరవి టెంపుల్. ఇక్కడ మనకు అమ్మాయిలే పూజారులుగా ఉంటారు. ఫిఫ్త్ అయితే ధ్యానలింగం. ఇక్కడ మనకు 7 చక్రాలతో శివలింగం అయితే ఉంటుంది. ఇందులో శివుని ముందు 10 నిమిషాల పాటు అందరూ ధ్యానం చేస్తారు. మీరు ఒకసారి ఈ ప్లేస్ కి వచ్చారంటే మీకు గూస్ బంప్స్ అయితే వస్తాయి, అంత బాగుంటుంది ఈ ప్లేస్. నెక్స్ట్ అయితే 6th ప్లేస్ ఇషా షాప్. ఇక్కడ మనకు కాపర్ వాటర్ బాటిల్స్, టీ షర్ట్స్, ఇంకా నేచురల్ గా తయారైన అగర్బత్తి, సోప్స్, ఇంకా శివ స్టాచ్యూస్ ఇలా చాలా ఉంటాయి. నెక్స్ట్ 7th ప్లేస్ గోశాల. ఇక్కడ మనకు చాలా రకాల ఆవులు అయితే ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇక్కడికి. లాస్ట్ ది 8th ప్లేస్ లేజర్ షో. ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే ఉంటుంది. ఎవ్రీడే మనకు 7 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా చూడాలి, అసలు చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు ఈషా ఫౌండేషన్ వెళ్తే నేను చెప్పిన ఈ 8 ప్లేసెస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఆల్రెడీ మీరు విజిట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.